సదాశివపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో సేవలు అందిస్తున్న మహిళా శానిటేషన్ వర్కర్లను చైర్మన్ మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక, కమిషనర్ టి శివాజీ మరియు మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పట్టణ పరిశుభ్రత కోసం ప్రతిరోజు కష్టపడుతున్న వారి సేవలను గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా శానిటేషన్ కార్మికులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానం చేశారు. తదుపరి శానిటేషన్ వర్కర్స్ కి చీరలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో శానిటేషన్ వర్కర్ల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వర్షం, ఎండ అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం వారు చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. సమాజం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మహిళా శానిటేషన్ కార్మికుల సేవలను కొనియాడుతూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన చంద్రయ్య, లలితలను ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన కౌన్సిలర్స్ పులిమామిడి మమత, నిఖిత, లక్ష్మీప్రియ, పాతదొడ్డి అనిత, రోజా, గోపి ప్రియాంక, లావణ్య, గౌరీదేవి, వాజీద్, షజ్జీబాయ్, చిర్రు, ప్రేమ్, సాతాని శ్రీశైలం, గారెల తుల్జారాం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక కార్యకర్తలు మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు. చైర్మన్ మామ్కి, కౌన్సిలర్స్కి, పెద్దలకు, శానిటేషన్ వర్కర్స్కి, స్టాఫ్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు. అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా, ఏ సమస్య ఉన్నా వచ్చి ఇది సమస్య ఉంది అని మీరు మొదలుంటే దాన్ని మేము క్లియర్ చేయడానికి, దాన్ని ఆ సమస్యను పరిష్కరించడానికి మేము ముందుంటాము. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేకపోతే పట్టణంలో, మన సదాశివ పట్టణంలో మీరు అనేవాళ్ళు లేకపోతే ఎక్కడ చూసినా చెత్త, ఎక్కడ చూసినా దుర్గంధం. మీరు ఫస్ట్ మెయిన్ మీరు ఉండడం వల్లనే శుభ్రత, పరిశుభ్రత అనేటివి ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు ఎట్లా ఉండాలి? మీ ఆరోగ్యం చూసుకోవాలి, మీరు కరెక్ట్గా మాస్క్ వేసుకోవాలి, గ్లౌస్ వేసుకోవాలి. అన్ని వేసుకున్నాకనే మీరు పనిలో ఉండాలి. చెత్త బండి మీద చెత్త తీసే వాళ్ళని నేను చూసినాను, ఆంటీ వాళ్ళను. వాళ్ళైతే ఏ ప్రికాషన్ తీసుకోరు, మాస్క్ ఉండదు, గ్లౌజ్ ఉండదు, ఏముండదు, డైరెక్ట్ గా చెత్త తీసుకుంటుంటారు. అట్లా చేయడం వల్ల ఏమైతుంది, ఫస్ట్ మీ హెల్త్ పాడైతే మళ్ళీ మీరు సిక్ లో ఉండి అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదొకటి చూసుకోండి. మీరు మంచిగా హెల్తీగా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి, మంచిగా డ్యూటీ చేయండి. అందరికీ కూడా తొందరలో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేపించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అది కూడా ఒక నెల రోజుల్లో కంప్లీట్గా ప్రాసెస్ స్టార్ట్ అయింది. తొందరలో మీకు అందిస్తామని హామీ కూడా ఇస్తున్నాం మున్సిపాలిటీ తరఫున. మనం కథం లేదు, వాళ్ళు పడతలేరు, ఇచ్చేటోళ్ళు తీసుకో. పెద్ద
హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే అనండి. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే.